హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో గుమగుమలాడే గోదావరి పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మేము పీతలు తేవడానికి మార్కెట్లోకి అయితే వచ్చాము. ఇక్కడ మాకు కదులుతూ గుడ్డు పీతలు అయితే కనిపించాయి. 1 కేజీ 700 అయితే చెప్పారు. ఇంకా బేరం ఆడినా సరే వాళ్ళైతే తగ్గలేదు. ఇంకా ఫైనల్ గా 700 ఇచ్చేసి ఆ పీతలు అయితే కట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక కత్తిపీట తీసుకుని పీతకున్న డెక్కల్ని సెపరేట్ చేసేసి లోపల ఉన్న శనను కూడా సెపరేట్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము. తర్వాత వాటిని వాష్ చేసి ఇప్పుడు డెక్కలన్నిటిని ఒక కూరదాకలోకి తీసుకుని అందులో వాటర్ వేసి దానిపైన మూత పెట్టేసి కాసేపు అయితే ఉడకనివ్వాలి. కాసేపు అయ్యాక డెక్కలో ఉన్న ఫ్లెష్ ని శనికాల పత్రంతో సెపరేట్ చేసుకుని ఒక గిన్నెలోకి పక్కకు పెట్టుకోవాలి. మామూలుగా చిన్న డెక్కలు అయితే అలా ఉంచేసుకోవచ్చు, పెద్దవైతే ఇలాగ లోపల ఉన్న ఫ్లెష్ ని అయితే తీసేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి 5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసుకుని మిక్సీలో మసాలా పౌడర్ ఆడుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కూర దాకా పెట్టి అందులోకి కూరకి సరిపడా ఆయిల్ వేసి కాసేపు ఆయిల్ మరిగాక ముందుగా మిక్సీలో ఆడించుకున్న ఉల్లిపాయల పేస్ట్ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇది కాసేపు మగ్గిన తర్వాత మిక్సీలో ఆడుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో గరిటెతో కాసేపు కలుపుకున్న తర్వాత సన్నగా చీరుకున్న 5 పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయ పేస్ట్ లో అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి. శనతో ఉంటేనే టేస్ట్ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి డైరెక్ట్ గా శనతో ఉన్నవి వేసుకుంటున్నాము. అలాగే చిన్న డెక్కలు ఉంటే చిన్న డెక్కలు వేసుకోవచ్చు. పెద్ద డెక్కలు అయితే నవలేం కాబట్టి ముందుగా విరగొట్టి ఆ ఫ్లెష్ ని అయితే సెపరేట్ చేసాము. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఈ కూరకి తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకుని స్లోగా ఈ వాటర్ ఈ పీతలన్నిటికీ బాగా కలిసేలా కలుపుకొని తర్వాత ఇందులోకి ముందుగా మనం ఒక గిన్నెలో నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పిండుకోవాలి. ఇలా పిండాక ఇప్పుడు ఒక గరిటె తీసుకుని ఈ పులుసు అంతా ఇందులోకి కలిసేలాగా కలుపుకొని తర్వాత చేత్తోని ఈ కూర దాకనైతే అటు ఇటు కలుపుకున్నాక ఇందులోకి తగినంత కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. తర్వాత దీనిపైన మూత పెట్టేసి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇలాగ బబుల్స్ లాగా అయితే వస్తుందన్నమాట. లోపల ఉన్న కూర కొద్దిగా ఉడుకుతున్న టైంలో ఇందులోకి మళ్ళీ కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకొని ఇందులోకి ముందుగా మనం ఉంచేసిన శననైతే వేసేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర అంతా జల్లేసిన తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే గుమగుమలాడే గోదావరి గుడ్డు పీతల కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. వేడి వేడి అన్నంలో ఈ గుడ్డు పీతల పులుసు వేసుకుని ఇందులో ఉన్న శన కలుపుకుని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు మీలో ఎంతమందికి పీతల కూర అంటే ఇష్టమో చెప్పండి. ఎస్పెషల్లీ పీతల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.